బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారీ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. దక్షిణ బస్తర్ ప్రాంత అడవుల్లోని పామేడ్, బసగుడ, ఉసుర ఏరియాల్లో భీకర కాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్ ని ముగిసినట్టుగా బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. ఆపరేషన్ లో 3 జిల్లాల భద్రతా బలగాలు దాదాపుగా 1100 మంది పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారీ ఎదురు కాల్పుల్లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. దక్షిణ బస్తర్ ప్రాంత అడవుల్లోని పామేడ్, బసగుడ, ఉసుర ఏరియాల్లో భీకర కాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్ ని ముగిసినట్టుగా బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 3 జిల్లాల భద్రతా బలగాలు 1100 మంది పాల్గొన్నారు. ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. దాదాపు 1100 పోలీసు బలగాలతో ఇటు ఎన్కౌంటర్ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు? ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి భాస్కర్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లా బెస్తర్ డివిజన్ పరిధిలో ఉన్న బీజాపూర్ సరిహద్దు ప్రాంతం మొత్తానికి ఇదంతా కూడా అబూజ్వాడ్ అడవులు మొత్తం కొన్ని వేల హెక్టార్లలో వ్యాపించి ఉంటుంది. ఇక్కడ అంతా కూడా నక్సలైట్లకు సేఫ్ జోన్ గా ప్రాంతం మొత్తం కూడా వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మాత్రం ఒకవైపున సుక్మా జిల్లా కావచ్చు, కాంకేర్ కావచ్చు, ఒకవైపున ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతం మొత్తం బీజాపూర్ కానుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం కూడా పైచేయి సాధించుకుంటూ భద్రతా సైనిక సిబ్బంది మొత్తం కూడా మావోయిస్టులను పట్టుకుంటూ వస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కానీ నిన్న ఉదయం నుంచి నిన్న తెల్లవారుజాము నుంచి మొదలైనటువంటి ఈ యొక్క కూబింగ్ నిర్వహణలో భాగంగా మావోయిస్టులు 50 మంది వరకు కూడా బీజాపూర్ ప్రాంతంలోకి సంచరించారనే పక్కా సమాచారం మేరకు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం అంటే సైనిక సిబ్బంది మొత్తం కూడా ఒక 4-5 బృందాలుగా ఏర్పడి ఒక చుట్టుముట్టి నేపథ్యం ఉంది. పరిసర ప్రాంతాల్లో ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులకను ఒకవైపు సైనిక సిబ్బంది మధ్యన ఒకసారిగా ఎదురుకాల్పులు గంట చోటు చూసుకుంటే ఫలితంగా మొదట 8 మంది, తర్వాత 10 మంది, తర్వాత 15 మంది నుంచి మొదలుకుంటే సుమారు 19 మంది వరకు కూడా ప్రజెంట్ వరకు చూసుకుంటే మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది ప్రసన్న. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నది అని చెప్తారు అక్కడ ఉన్న బీజాపూర్ జిల్లా పోలీసులు పేర్కొంటున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇంకా గాయాలు, స్వల్ప గాయాల నుంచి తీవ్రమైన గాయాలు తగిలినటువంటి మావోయిస్టుల కోసం కూడా పోలీసులు అన్వేషిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే మాత్రం మావోయిస్టులు ఈ పక్కా సమాచారం ఇచ్చారు అని ఇన్ఫార్మర్ గా కొందరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు పోలీసులకు ఇన్ఫార్మర్ గా మరి తమ మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని, కీలకమైన సమాచారాన్ని సైనిక సిబ్బందికి చేరవేశారని యొక్క ఆగ్రహంతో అల్లూరు గ్రామానికి చెందినటువంటి హప్కా అనే ఒక వ్యక్తిని కూడా ఉదయం గొంతుకోసి చంపిన నేపథ్యం అయితే ఉంది మావోయిస్టులు. మొత్తానికైతే ఒకవైపున మావోయిస్టులు పైచే సాధించుకుంటూ ఒక సైనిక సిబ్బంది విజయోత్సవం దిశగా వెళ్తున్న నేపథ్యంలోనూ మరోవైపు మావోయిస్టులు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అప్పచెప్తున్నారంటూ ఇన్ఫార్మర్ నేపథ్యంతో మా మహిళను మట్టబెట్టిన నేపథ్యం ఉంది ప్రసన్న. భాస్కర్, అలాగే ఈ కాల్పుల్లో ఇటు కొంతమంది డిఆర్జీ జవాన్లకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమందికి గాయాలయ్యాయి అనుకోవచ్చు భాస్కర్? సుమారు మొత్తం కలిపి ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం స్వల్ప గాయపడినటువంటి సైనిక సిబ్బంది కేవలం ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మెరుగైన వైద్యం కోసం వాళ్ళందరినీ రాయ్పూర్ తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. నిన్న కూడా ఒక 2 ఐఈడీ బాంబు వేలి నిన్న సైనిక సిబ్బంది 2 గాయాలు కాగా ఆ 2ని కూడా రాయ్పూర్ తరలించారు. మరోవైపున ఉదయం అంటే తెల్లవారుజాము జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ లో స్వల్ప గాయాలతో సైనిక సిబ్బంది ఒక 5 మంది వరకు కూడా గాయపడిన నేపథ్యం అయితే తెలుస్తా ఉంది. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు అక్కడ ఉన్న సైనిక సిబ్బంది పరిస్థితి నెలకొని ఉన్నది ప్రసన్న.
ఎస్ భాస్కర్, దాదాపు నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. దాదాపు 1100 మంది కూడా ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో పాల్గొనడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు భాస్కర్? మొత్తానికైతే ఆ బీజాపూర్ పరిసర ప్రాంతం మొత్తం కూడా అగ్రనాయకులు మొత్తం కూడా ఆ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక 50 మంది వరకు కూడా ఆ ముఖ్య నేతలంతా కూడా ప్రత్యేక కోర్ కమిటీ సమావేశం పెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంటే వాళ్ళ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి మావోయిస్టులు చర్చించేందుకు ఆ ప్రాంతానికి చేరుకుంటున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా అంటే ఏదైతే ఈ యొక్క మావోయిస్టులుగా కొంతకాలం వ్యవహరిస్తూ బీజాపూర్ పరిధిలో ఉన్నటువంటి మిర్తూరు పోలీసు పరిధిలో ఉన్నటువంటి అల్లూరు గ్రామానికి చెందినటువంటి హబ్కా అనే ఒక కీలకమైనటువంటి వ్యక్తి ద్వారా సమాచారం అందింది అనే ఒక నేపథ్యంతో ఆ దిశగానే పోలీసులు కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపి వాళ్ళని ఒకసారిగా వరుస కాల్పుల ఘటనకు తెరలేపారు. ఫలితంగానే అక్కడ ప్రజెంట్ ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం 19 మంది వరకు కూడా మావోయిస్టులు నేలకొరిగిన నేపథ్యం అయితే ఉంది అనే ఒక నేపథ్యం అయితే ఉంది. ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశం, అంటే ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంపొందించుకుంటూ మావోయిస్టులపై పాయి సాధించుకుంటూ మా సైనిక సిబ్బంది ముందుకెళ్తున్నారు ప్రసన్న. దానిలో భాగంగానే ఈ యొక్క కీలకమైన నేతలు ఉన్నారనే యొక్క సమాచారంతో అడవిని మొత్తం చుట్టుముట్టి నేపథ్యం అయితే ఉంది. అయితే ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతూనే ఉన్నది. ఇంకా ప్రత్యేక బృందాలు కూడా మరికొన్ని కూడా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే కాంకేర్ జిల్లాతో పాటుగా బెస్తర్ కావచ్చు, సుక్మా కావచ్చు, బీజాపూర్, ఈ యొక్క 4 జిల్లాలతో పాటు బెస్తర్ ఫైటర్స్ సంబంధించి వీళ్ళతో పాటుగా కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున కూడా ప్రాంగణాన్ని చేరుకుంటున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటి వరకు అయితే ఈ 1100 మంది పైగా వివిధ రకాల ప్లాటూన్లు మొత్తం కూడా ఘటన స్థలానికి చేరుకొని కూబింగ్ నిర్వహిస్తూ ఎదురుకాల్పులు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా మృతుల సంఖ్య చాలా వరకు పెరిగే అవకాశం. వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా మొత్తానికి కేంద్ర కమిటీ సభ్యులు కూడా నాకు 50 మంది ఆ ట్రూప్ లోనే ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. వాళ్ళ టార్గెట్ ప్రకారం చూసుకుంటే మాత్రం వాళ్ళని అయితే పక్క పోనీయకుండా మరి ముందుకు సాగనీయకుండా మొత్తం అడిగి మొత్తం చుట్టుముట్టిన నేపథ్యం అయితే ఉంది. ఈ కాల్పుల ఘటన సంబంధించి ఇంకా మరి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం మెండుగా ఉందనేది కూడా అక్కడ సైనిక సిబ్బంది చెప్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్. ఇక ఛత్తీస్గఢ్ బీజపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. దాదాపు 1100 మంది నడుమ జరిగిన ఈ కాల్పులు ఇవాళతో ముగిశాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ కాల్పులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ దాదాపు 12 మంది మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఇటు కొంతమంది జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అంటూ కూడా